పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా చేజారుతున్నారు. హస్తం కండువా కప్పుకుంటున్నారు. ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు కారు దిగారు. దీంతో గులాబీ బాస్ రంగంలోకి దిగారు. నష్ట నివారణ చర్యలకు సిద్ధమవుతున్నారు. ప్రతిపక్ష హోదా పోకుండా పకడ్బందీ వ్యూహం రచిస్తున్నారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కీలక నేతలతో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో భేటీలు నిర్వహిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై 39 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఇందులో ఇప్పటికే దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరారు. అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యనందిత మృతితో కంటోన్మెంట్ లో నిర్వహించిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపొందింది. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 33కు తగ్గిపోయింది. మరికొంతమంది కూడా కాంగ్రెస్ లో చేరేందుకు క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల నాటికి బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనికి చెక్ పెట్టేందుకు కేసీఆర్ అస్త్రాలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఎత్తులకు పై ఎత్తులో భాగంగా బీఆర్ఎస్ నేతలతో వరుస భేటీలకు ప్లాన్ వేసినట్లు సమాచారం. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా పోకుండా పకడ్బందీ వ్యూహాలు రచిస్తున్నట్లు పార్టీ నేత ఒకరు తెలిపారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ప్రతిరోజు భేటీ అయ్యేందుకు కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారు. ఒక్కొక్కరితో విడిగా మాట్లాడాలని, వారి సమస్యలను తెలుసుకోవాలని భావిస్తున్నారు. వారిలో భరోసా నింపడంతో పాటు మనోధైర్యం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలను వివరించి వారిని మానసికంగా సిద్ధం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మంగళవారం నుంచి సమావేశాలు స్టార్ట్ చేశారు. పార్టీ మారతారనే ప్రచారం జరగడంతో భద్రాచలం, స్టేషన్ ఘనపూర్, బాన్సువాడ, జగిత్యాల ఎమ్మెల్యేలు గతంలో కేసీఆర్ ను కలిశారు. పార్టీ మారబోమని ప్రకటించారు. అయితే ఆ తరువాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు మరికొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారతారనే ప్రచారం జరుగుతుంది. అయితే కేసీఆర్ నిర్వహించే భేటీల్లో పాల్గొని వారు ఎలాంటి హామీ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. అసలు ఈ భేటీలు ఏ మేరకు ఫలిస్తాయనే దానిపై పార్టీలో చర్చనీయాంశమైంది.